బ్రేకింగ్ న్యూస్, గోల్డెన్ బ్రేకింగ్ న్యూస్. సుమా కనకాల గారు చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళడం జరిగింది. తన ఏం గోల్డెన్ న్యూస్ చెప్పబోతున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండ్ వెల్కమ్ టు ద చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో బంగారంలో ఏదో ఆఫర్ ఉంది అని తెలుసుకొని ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అందులోనూ మన ఇంట్లో ఏదైనా పండగలు అవి జరిగినప్పుడు ఫస్ట్ మనం మొదలు పెట్టేది బంగారంతోనే కదా. చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటి అంటే 1% to 8% బిఏ చార్జెస్. ఇది మే 3rd నుంచి మే 10th వరకు మాత్రమే. మీరు కావాలి అంటే ప్రీబుక్ కూడా చేసేసుకోవచ్చు, లేదా మీరు బ్లాక్ చేసేసుకోవచ్చు ఈ టైం పీరియడ్ లో అడ్వాన్స్ ఇచ్చేసి అండ్ తర్వాత కూడా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు. దానికన్నా ₹1 ఎక్స్ట్రా అయినా మీరు ఎంత బంగారం అయితే కొంటారో దాన్ని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని. సో ఇది చాలా జెన్యున్ అండ్ ఆథెంటిక్ ఆఫర్ అని చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారే మనకి సర్టిఫై చేయడం జరిగింది. చెన్నై షాపింగ్ మాల్ లో జరుగుతున్న అక్షయ తృతీయ ఆఫర్స్ ని అస్సలు మిస్ కాకండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోరం. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. గురుగారు, ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు పెళ్లిళ్ళు అని అంటే ఇద్దరు జాతకాలు కలిస్తేనే పెళ్లి చేసేవాళ్ళు, ఎందుకంటే సుఖ సంతోషాలతో ఉండాలి అని. మరి ఇప్పుడు జాతకాలు చూడకుండా పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, జాతకాలు చూసి పెళ్లి చేసినా సరే విడిపోయి డివోర్స్ వరకు వెళ్ళి ఎవరి జీవితం వాళ్ళు చూసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు జాతకాలకి పెళ్లికి సంబంధం ఉందా? మంచి ప్రశ్న అమ్మా. అంటే ఇప్పుడు జనాలకి కావాల్సినటువంటి ఒక సందేశం. నిజంగా పూర్వకాలంలో వివాహ వ్యవస్థ, ఇప్పుడున్న వివాహ వ్యవస్థ మనం ఒక కంపారిజన్ చూసుకుంటే సంపూర్ణంగా విరుద్ధంగా ఉంది. అవునా? పూర్వకాలంలో వివాహం చేయాలంటే ఏం చేసేవాళ్ళు? అబ్బాయి తల్లిదండ్రి అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసి తల్లిదండ్రులకు నచ్చితే గుణగణాలు, అమ్మాయి రూపం తల్లిదండ్రులకు నచ్చితే ఇంటికి వచ్చి అబ్బాయికి చెప్తే అబ్బాయి చేసుకునేవాడు. అవును. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి అబ్బాయిని చూసి వాళ్ళ ఇంటి వాతావరణం వాళ్ళ గురించి తెలుసుకొని ఓకే అనుకుంటే వివాహం చేసుకునేవాడు. ఆ తర్వాత రాజుల కాలం వచ్చింది. ఈ రాజుల కాలంలోకి వచ్చేసరికి ఏం జరిగింది అంటే చిత్రలేఖనం అంటే ఆర్ట్, ఇది ఇట్లా ఎదురుగా కూర్చోబెట్టి బొమ్మ వేసి ఆ బొమ్మని రాణిగారి అదే అమ్మాయి పెళ్లి కుమార్తె బొమ్మను వేసి అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించడం, అబ్బాయి బొమ్మ వేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపించడం. అలా వాటిని చూసి వాళ్ళు ఓకే చేసుకోవడం, వివాహం చేసుకోవడం. ఆ తదుపరి ఫోటోలు వచ్చినాయి కదా. ఫొటోస్ తీసేసి పంపిస్తున్నారు. ఈ వేరే దేశాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఓకే అనుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఆ తరువాత ఒక దరిద్రపు కొట్టు ఆచారం కూడా వచ్చింది, పెళ్లి చూపులు. పెళ్లి చూపులు అనేది మన శాస్త్రము కాదు, మన సంప్రదాయం కాదు, మన ధర్మము కాదు. నిజంగా పెళ్లి చూపులు అనేది ఉంటే శాస్త్రంలో వివాహంలో ఒక తెరసల్లా వస్త్రం కడతారు అడ్డంగా. అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ముహూర్తానికి ముందు ఒక వస్త్రం పెడతారు కదా, దాని మీద చూపులు కలిసిన శుభవేళ ఏదో రాస్తూ ఉంటారు. అవునా? అసలు అబ్బాయి అమ్మాయిని ముందుగా చూసినట్లయితే ఈ వస్త్రం దేనికి? ఇంకా ఓకే, అవును, వస్త్రం అక్కర్లేదు కదా. మొట్టమొదటిసారిగా చూసేటువంటి చూపులు ఏవైతే ఉంటాయో అవి పెళ్లిలో, అందుకనే తెరసల్లా వస్త్రం అడ్డం పెడతాం. అవును కదా. ఆ తరువాత ఓకే పెళ్లి చూపులు వచ్చినాయి. నిశ్చితార్థం అంటే ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్లో కూడా ఏమిటి? అసలు అమ్మాయి ఒక్కతే ఉండాలి, అబ్బాయి లేడు మన శాస్త్రం ప్రకారం. కన్యా నిశ్చితార్థం అంటే అమ్మాయిని నిశ్చయించుకొని ఓకే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి తల్లిదండ్రులు మాట ఇచ్చి అమ్మాయికి పెట్టాల్సిన ఏమైనా బంగారం కానీ నగలు ఏమైనా ఉంటే అవి, లేదంటే వస్త్రాలు మంచివి పెట్టేసి రావడం. ఇది నిశ్చితార్థం. ఇప్పుడు నిశ్చితార్థం ఎలా ఉంది? ఇద్దరు కలిసే ఉంటారు, షాపింగ్ ఇద్దరు కలిసే చేస్తారు. అవునా? తర్వాత ఒకే కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసుకొని తాగుతుంటారు. ఇంకో దరిద్రపు కొట్టి ఇంకోటి ఏంటంటే కేక్ కట్ చేస్తూ ఉంటారు. దండలు మార్చుకోవటం. ఇంకేముంది? పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ పెళ్ళికి మళ్ళీ ముహూర్తం దేనికి? ఓకే, దండలు మార్చుకున్నారు. దండలు మార్చుకోవడం కూడా ఒక రకమైనటువంటి వివాహమే కదా. అవునా? అంటే రాజులు ఒక రకంగా వివాహం చేసుకునేవాళ్ళు, శూద్రులు ఒక రకంగా చేసుకునేవాడు, బ్రాహ్మణునికి ఒక రకంగా చేసుకునేవాడు. దాంట్లో క్షత్రియ వివాహం అనేది దండలు మార్చుకోవటమే. ఓకే, అవునా? కాబట్టి అక్కడ వివాహం అయిపోయింది. రింగు పెడుతున్నారు. ఈ ఇంకో దరిద్రమైన పద్ధతి మన సిస్టంలో లేదు. అసలు ఎంగేజ్మెంట్ అనేది మన సిస్టంలో లేదంటారా? ఎంగేజ్మెంట్ ఉంది, అమ్మాయి మాత్రమే ఉంటుంది, అబ్బాయి తల్లిదండ్రులు మాత్రమే ఉండి అమ్మాయికి ఇవ్వాల్సినటువంటివి ఇస్తారు అంతే. అబ్బాయి ఉండడం అనేది లేదు అసలు. అక్కడున్నా కూడా నువ్వు తెరసల్లా అక్కర్లేదు కదా పెళ్లిలో.
మనకి. అవును, అవును. నిజంగా మనం వివాహం చేసేటప్పుడు ఏంటి అంటేనమ్మా, ఈ తెరసల్లో కూడా ఎందుకు వస్త్రం అడ్డం పెడతాము అంటే ముఖ్యంగా యుక్త వయస్సు అంటే పెళ్లి వయస్సు వచ్చినప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వివాహం నిశ్చయమైన తర్వాత వాళ్ళ మనస్సు ఆలోచనలతో వేడెక్కుతుంది. అలానే శరీరం కూడా ఉష్ణం పాలవుతూ ఉంటుంది. వీళ్ళ ఆలోచన వీళ్ళ శరీరం రెండూ కూడాను అధికమైనటువంటి వేడితో కూడుకొని ఉంటాయి. అవునా? మనం సుముహూర్తంలో ఏం చేస్తాం, ఈ తెరసలు అడ్డం పెట్టి జీలకర్ర బెల్లం ఇక్కడ పెడతాం, శిరస్సును పెడతాం. మనం ఏ ఆలోచన చేసినా ఇక్కడి నుంచే పుట్టాలి, అంతే కదా? బ్రెయిన్లోనే పుడుతుంది, మైండ్లోనే పుడుతుంది. ఇక్కడ ఉండేటువంటి నాడిని బ్రహ్మనాడి అంటాం. ఓకే. జీలకర్ర బెల్లం మొత్తం రెండు మిక్స్ చేసి గట్టిగా మెత్తగా దంచేసి ఈ బ్రహ్మనాడి మీద పెడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే జస్ట్ ఒక 2-3 సెకండ్స్లో వాళ్ళ బాడీలో ఉండేటువంటి వేడి మొత్తం ఒకసారి దిగిపోతుంది. ఆలోచన కేంద్రమైనటువంటి బ్రహ్మనాడి ఏదైతే ఉందో అక్కడ జీలకర్ర బెల్లం పెట్టడం ద్వారా వీళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. మనస్సు శరీరం రెండు నిర్మలంగా తయారవుతాయి. అప్పుడు వస్త్రాన్ని అడ్డం తీస్తాం. వీళ్ళ మనస్సులో నిర్మలంగా ఉన్నప్పుడు చూసుకునేటువంటి చూపులు కలిస్తే ఎలా ఉంటుంది, జీవితాంతకాలం విడిపో. ఓకే. దానికోసమే తెరసల్లా పెట్టేది మనం. అసలు ఆ సిస్టమ్ పోయింది. ఇప్పుడు పెడుతుంటారు రకరకాల వస్త్రాలు, వాటి మీద ఏదో రంగులు రాస్తుంటారు, కొబ్బరి బొండాల మీద పేర్లు రాస్తుంటారు. ఇవన్నీ అంటే ఒక మాట చెప్పాలి అంటే జాతకాన్ని వివాహానికి నమ్మాలా లేదా అనేటువంటి ఒక్కదానికి ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాం మనం. అవునా? వివాహ పొంతన అనేటువంటిది ఒకటి ఉంటుంది. పూర్వకాలంలో జాతకాలు అంత పెద్దగా ఎవరు పట్టించుకోవాలి. ముఖ్యంగా రాజులు బ్రాహ్మణులు వీళ్ళు మాత్రం ఎక్కువగా ఇచ్చేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. దానికి అర్థం ఏమిటి అంటే తల్లిదండ్రులు వెళ్ళి చూసొస్తే అబ్బాయి ఒప్పుకొని చేసుకుంటున్నాడు, అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి చూసొస్తే అమ్మాయి ఒప్పుకొని పెళ్లి చేసుకుంటుంది. అంటే భక్తి, తల్లిదండ్రుల మీద నమ్మకం, వాళ్ళ మీద గౌరవం, ఈ మూడు ఇప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి? ఓకే. ఈ మూడు లేవు కదా. లేవు. ఇష్టం ఊరికి చూపిస్తారు ప్రేమ, అది కూడా నిజంగా ఒక మాట చెప్తున్నానమ్మా. ఇప్పుడు పిల్లలు చూపించేటువంటి ప్రేమలో కూడా అవసరాలే కనబడుతున్నాయి కానీ నిజమైన ప్రేమలో కనబట్టాలి తల్లిదండ్రుల మీద. చాలా మందికి అవసరం ఉంటే ఒకలాగా మాట్లాడతారు. ఇదేంటి అంటే మనం అలవాటు చేసినటువంటి విధానం, అలాగే కాలం ఏదైతే మారుతుందో జనరేషన్ గ్యాప్ అంటున్నారు కదా, జనరేషన్ గ్యాప్ దరిద్రమా, ఏదో దరిద్రానికి దిగజారుతాం మాట చెప్పాలంటే. సో ఈ భయము భక్తి గౌరవం లేనప్పుడు వివాహ పొంతన ఖచ్చితంగా గట్టిగా చూడవలసిందే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఏంటి, నీ అమ్మాయికి ఓ రూము అబ్బాయికి ఓ రూము, వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఓ రూము. అబ్బాయి తల్లిదండ్రులు ఇంటికి రాకూడదు, అమ్మాయి తల్లిదండ్రులు రావచ్చు. ఎవరి సంపాదన వాళ్ళదే, ఎవరి ఫోన్ ప్యాటర్న్ వాళ్ళదే, ఎవరికి తెలియకూడదు. అవునా? పిన్ కోడ్ తెలియదు దానికి. తర్వాత సంపాదన ఖర్చు మొత్తం ఇంట్లో భర్తే పెట్టాలి. ఎందుకంటే భర్త కదా పెళ్లి చేసుకున్నావు కదా, ఖర్చు పెట్టాలి. దీంట్లో ఏ ఒక్క చిన్న మాట తేడా వచ్చినా బ్రేకప్. కళ్యాణ మండపంలో పెళ్ళైన తర్వాత కొన్ని గంటలకి అప్పగింతలు చేసేటప్పుడు అబ్బాయి నాకు నచ్చలేదు అని చెప్పి ఇద్దరు బ్రేకప్ చేసుకున్నటువంటి దంపతులను కూడా నేను చూశాను. అవును. కళ్యాణ మండపంలోనే ఇంకా పచ్చడి పందిరి, ఆ పూలు కూడా వాడిపోయి ఉండవు అక్కడ పందిరి మీద కట్టినవి. ఆ సమయంలోనే వెంటనే బ్రేకప్ చెప్పుకునే, అంటే అంత సున్నితంగా తయారయ్యారు. సెన్సిటివిటీ పెరిగింది. ఒక చిన్న విషయాన్ని కూడాను తట్టుకోలేకపోతున్నారు. పూర్వకాలంలో ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. అవునా? ఆర్థిక స్వాతంత్ర్యం అనేది లేదు. చాలామంది ఆడవాళ్ళని తొక్కేశారు మగవాళ్ళు, అహంకారం అది ఇదని చెప్తుంటారు. నిజంగా చెప్పాలి అంటే చిన్నప్పుడు ఏదైతే ఉందో తల్లి సంరక్షణలో పెరుగుతూ ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి అన్నదమ్ముల సంరక్షణ, ఆ తర్వాత వివాహం అయిన తర్వాత భర్త సంరక్షణ. అంటే ఆడవాళ్ళని సంరక్షించుకోండి. ఇప్పుడు స్త్రీ అనేటువంటిది స్త్రీమూర్తి అంటాం, దేవతలతో పోలుస్తూ ఉంటాం. దేవతని మనం రోడ్డు మీద వదులుతామా? లేదు, వదలం కదా. మరి దేవతని దేవతలాగా చూసుకోమనే కదా మన శాస్త్రం చెబుతోంది. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా సంరక్షించుకోండి అమ్మవారిని, ఇంట్లో దేవతను చూసుకోమని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా మార్చారంటే మా పురుష అహంకారంతో వీళ్ళందరినీ కూడా ఈ విధంగా మార్చారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆడవాళ్ళకి ఏంటి, ఆర్థిక స్వాతంత్రం పెరిగింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇప్పుడు అమ్మాయికి సంవత్సరానికి 20 lakhs ప్యాకేజ్ ఉంటే అబ్బాయికి 25 lakhs ఉండాలి. ఎందుకంటే ఈ అమ్మాయి ఖర్చు కూడా వాడే భరించాలి కదా తప్పనిసరిగా. సో ఈ రకమైనటువంటివి వచ్చినాయి.
వీటిల్లో ఏ ఒక్కటి ఏదైనా కొనివ్వకపోయినా, ఏదైనా చిన్న మాట తేడా వచ్చినా, ఏమొచ్చినా సరే వీటిలో అన్నిట్లో ఏమవుతుంది అంటే వెంటనే బ్రేకప్ అవుతుంది. ఇంత సెన్సిటివిటీ పెరిగినప్పుడు కనీసం గ్రహ దేవతల అనుగ్రహం అని తప్పనిసరిగా ఉండాలి. వివాహం చేస్తున్నారు, వివాహంలో ఏ మంత్రాలు అయితే చదవాలో, ఏ మంత్రాలు అయితే వరుడితో చెప్పించాలో ఆ మంత్రాలు చెప్పేటప్పుడు వరుడు ఎక్కడ వింటున్నాడు? ఫ్రెండ్స్ వస్తారు, వెనక్కలు అవుతారు, తలంబ్రాలు పోస్తుంటే, అరే శుభం అంటూ వాడు తలంబ్రాలు పోసుకుంటుంటే అందుకూడదని అబ్బాయిని వెనకలు అవుతుంటారు, అమ్మాయిని వెనకలు అవుతుంటారు. వీడన్నిటికీ ఇంకో దరిద్రం ఏంటంటే కెమెరామ్యాన్, సారీ మిమ్మల్ని కాదు, కెమెరామ్యాన్ భార్యాభర్తలు తలంబరాలు పోసుకుంటుంటే ఇద్దరి మధ్యలో కెమెరా పెడతాడు, లేదా వాడు పడుకుంటాడు. అసలు భార్యాభర్తల మధ్యలో, నంది శివుడి మధ్యలో, గురు శిష్యుల మధ్యలో, ఇద్దరు బ్రాహ్మణ మధ్యలో వేరే వ్యక్తి రాకూడదు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అప్పుడే పచ్చడి పందిరి సాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా, ఇంతమంది పెద్దల ఆశీస్సుల సాక్షిగా అప్పుడే వధువరులుగా వాళ్ళు అవతరించినటువంటి సమయంలో ఇద్దరి మధ్యలో నువ్వు పోయి పడుకుంటే వాళ్ళ దాంపత్యం ఎక్కడ ఉంటుంది? అవునా? నిన్న ఒక కథ విన్నానమ్మా నేను ఈ వివాహ వ్యవస్థ గురించి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వివాహం చేయడానికి నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు అంతా ఓకే, బాగా సజావుగా సాగింది. అయిపోయిన తర్వాత వివాహం జరుగుతోంది. ఒక అమ్మాయి వచ్చింది, అబ్బాయి పీటల మీద కూర్చొని ఉన్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, లేదా నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను మోసం చేస్తున్నావు అంటే ఆ పిల్లవాడు వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. తండ్రి ఆవేదన ఏంటంటే, నా కూతుర్ని ఇంతవరకు చున్నీ కూడా లేకుండా నేను చూడలేదు, సగం సగం బట్టలు వేసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పి నా కూతురుతో అనేక రకాలైనటువంటి ఫోటోలు తీయించి అవి వీడియో డిస్ప్లే చేస్తూ ఈ పెళ్లిలో ఇంత చేస్తూ వాడు పెళ్లికి చేసుకోకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. మరి నా కూతురు పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. మరి ఇవి దరిద్రమా కాదా? దరిద్రమే. ఎంత దరిద్రం! ప్రీ వెడ్డింగ్ షూట్ అనేటువంటి ఒక వంక పెట్టి ఒక దరిద్రమైనటువంటి ఒక ఆచారాన్ని తీసుకొచ్చి, అది లేకపోతే పెళ్ళిళ్ళు కాలేదా? అలా లేకుండా ఎప్పుడైతే వీడియోలు ఫోటోలు రహితమైనటువంటి వివాహాలు జరుగుతాయో మన భారతీయ వివాహ వ్యవస్థ మెరుగుపడుతుందని ఘంటాపథంగా చెప్తాను నేను. ఉండాలి, గుర్తుగా ఉండాలి, జ్ఞాపకాలుగా. అవి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కానీ మొత్తం వాటి మీదనే అరే పెళ్లి చేయించే బ్రాహ్మణి మంత్రం చెప్పనివ్వరు, బ్రాహ్మడికి పని ఉండదు, వీడు పక్కన పోయి కూర్చుంటాడు. ఇక్కడ డైరెక్టర్స్ వీళ్ళు, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, వీళ్ళిద్దరు హీరోయిన్ హీరో అంతే. ఈ బ్రాహ్మణ దేనికి ఊరికి చూడటానికి అంతే. ఈ పెళ్లి చేసే బ్రాహ్మణుల్ని కూడా కించపరిచే విధంగా చేస్తారు. మొన్న మధ్య కూడా పెద్ద యుద్ధం జరిగింది. అవును, అదొక పెద్ద కథ. అంటే ఈ రకమైనటువంటి వివాహ వ్యవస్థ ఎప్పుడైతే క్షీణించిపోతుందో అలాంటి సమయంలో నిజంగానే గట్టిగా దృఢంగా ఈ జాతక పొంతన చూసి వివాహం చేయడం అనేది ఒక ఇది. మరి జాతక పొంతన చూస్తున్నాం, చూసి చేసినా కూడా కొంతమంది విడిపోతున్నారు. మరి దీనికి కారణం ఏంటి? ఇది చాలా మందిలో జరుగుతున్నటువంటి ఇది. నిజంగా ఓ మాట చెప్పాలంటే వివాహ వ్యవస్థ ఇలా విఫలం అవ్వడానికి కారణం ఏమిటి అంటే, చాలామంది వివాహ వ్యవస్థలో జాతక పొంతనాలు చూసేటప్పుడు గణాలు అని చెప్పి చూస్తూ ఉంటారు. గణాలు అంటే 36 గణాలు అంటారు వాటికి. వాటిల్లో సగం వస్తే చాలు, 18 గణాలు కలిస్తే చాలు వివాహం చేయవచ్చునని చెప్పి ఒక ధర్మం ఉంది. కానీ ఈ రోజుల్లో ఉండేటువంటి ఈ బలహీనమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులకి వివాహం చేయడానికి గణపొంతన ఒక్కటి చాలదు. సంపూర్ణంగా వాళ్ళ జాతకాలు వేసి వాళ్ళ గ్రహ సంపత్తి, గ్రహస్థితి, లగ్నము, రాశి, నక్షత్రము వివరంగా చూసిన తర్వాత వివాహం చేస్తే తప్పనిసరిగా బాగుంటుంది. అలా చేయకపోవటం చేత అందుబాటులో ఉంటే, ఇప్పుడు చెప్తున్నాను నేను ఎవరిని కించపరచట్లేదు, బ్రాహ్మణులు కూడా ఎవరిని కించపరచడం లేదు. కానీ 2 కుటుంబాలు, 2 వ్యవస్థలు, 2 జీవితాలు అవి చిన్నాభిన్నమైతే తెలిసి తెలియకుండా చూసినటువంటి జాతకాలు చూసి చేసుకోమని చెప్పినటువంటి బ్రాహ్మణుడిది మొట్టమొదటి పాపం అవుతుంది. అంతే కదా? అవును. వీళ్ళేంటి పాపం, వీళ్ళు నమ్ముతారు, అయ్యగారికి అన్నీ తెలుసు అని చెప్పారు, బాగుంది చేసుకుందాం అని చెప్తారు. కానీ ఒకప్పుడున్నటువంటి మానసిక స్థితి వేరు, ఇప్పుడున్నటువంటి మానసిక స్థితి వేరు, బలహీనమైపోయింది. కాబట్టి దీనికి మనం దృఢంగా మారాలి, శాస్త్రం దృఢంగా మారాలి. అప్పుడు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, పూర్వకాలంలో చాలా బలంగా ఉండేవాళ్ళు, గౌరవంగా ఉండేవాళ్ళు, పెద్దలంటే భక్తి, ప్రేమ, భయం అన్నీ ఉండేవి. ఇప్పుడు అవి లేవు. కాబట్టి కనీసం దేవతానుగ్రహమైనా సంపూర్ణంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు దేవతానుగ్రహం అక్కడ పూర్వకాలం వాళ్ళకి పెద్దలు చెప్తే పెళ్లి చేసేసుకోవడం అంతే, రెండో మాటే లేదు. ఇప్పుడు అలా కాదు కదా, ప్రేమ వ్యవహారాలు ఎక్కువ అవుతున్నాయి,
దాంతోపాటుగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి. దేనికి అమ్మాయిలకి రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి. ఆర్థిక స్వాతంత్రం పెరిగేసరికి వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అవి తప్పని చెప్పడల్లా, నాకు కాబోయే వరుడు ఇలా ఉండాలని కోరుకునేటువంటి కళ ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది, తప్పనిసరిగా ఉండాలి కూడా. ఎందుకంటే జీవితం మీద ఒక ఆశాభావం ఉంటుంది కాబట్టి, నా జీవితం ఇలా గడుపుకోవాలి, ఇలా ఉండాలి అనే ఒక ఆశాభావం ఉంటుంది కాబట్టి దానికి తప్పులేదు. కానీ శృతి మించి రాగాన పడితే ఇట్లానే అవుతుంది. ఇట్లానే ఉంటుంది. పక్క వాళ్ళతో కంపారిజన్, వాడికి 40 లక్షల రూపాయల ప్యాకేజ్ ఉంది, మా ఆయనకి 20 లక్షలే ఉంది. ఈ కంపారిజన్, దరిద్రమైన కంపారిజన్ చేసుకోవడం వల్ల నాశనం అయిపోతున్నాం ఇంకా వీటి వల్ల కూడా. అంతే కదా, పక్కవాడికి ఉందనే వాడు కష్టపడుతున్నాడు, వాడు ఇష్టపడ్డాడు, వాడు చదువుకున్నాడు, వాడి ఉద్యోగం ఉంది, వాడి స్థాయి ఉంది, వాడి అదృష్టం ఉంది. నువ్వు కూడా ఆ స్థాయికి రావాలని మనం భావించాలి. కానీ పక్కవాడిని చూస్తే ఏడిస్తే మనకేం వస్తుంది? మనకి లేదు, 20 లక్షలే వస్తున్నాయి, సంవత్సరంలో 30 లక్షలు ఖర్చు అయింది, నీకు అప్పు కావాలి. పక్కవాడి దగ్గర 40 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు, వాడికి 30 లక్షలే ఖర్చు వచ్చింది, మిగిలిన 10 లక్షలు నీకు కావాలంటే వాడు అప్పు ఇచ్చే స్థాయిలో ఉన్నాడుగా, కనీసం దానికి ఆనందపడం. అవును, మనకు లేవు, మనకు కాబట్టి వాడు కూడా ఉండకూడదు. సగటు భారతీయుడి మానసిక స్థితి ఇది, ఆలోచన విధానం. అలా ఉండకుండా మనతో పాటు మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఇలా ఆలోచించగలిగితే వివాహ వ్యవస్థకి జాతక పొంతన తప్పనిసరిగా అవసరం. కానీ డీప్గా వెళ్ళి జాతకంలో ఏదైతే గ్రహ దోషాలు ఉన్నాయో వాటికి కూడా పరిహారాలు ఉంటాయి. ఏదైనా దోషం ఉంటే ఇప్పుడు లాక్ అండ్ కీ ఒకేసారి తయారవుతుంది కదమ్మా మనకి. తాళం చెవు, తాళం లేకుండా తాళం చెవి లేదు, తాళం చెవి లేకుండా తాళం లేదు. సమస్య పరిష్కారం. భగవంతుడి సృష్టిలో రెండు ఒకటేసారి సిద్ధపడ్డాయి మనకి, మన ప్రపంచంలోకి వచ్చినాయి. కాబట్టి ఏదైనా పరిహారాలు ఉంటే వాటి పరిహారాలు చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళిపోవడం అనేది చెప్పుకోదగ్గ విషయం. గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.